ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, యెహోవానైన నేను మార్పు లేని వాడను. ఫర్ ఐ ద లార్డ్ డి నాట్ చేంజ్. మలాకి 3వ అధ్యాయం 6వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కురుమరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. ఈ కాలచక్రంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మనకు తెలియకుండానే మన పరిస్థితులు, మన జీవన శైలి, మన బంధాలు, అనుబంధాలు, ప్రేమలు, ఆప్యాయతలు ఇవన్నీ కూడా మారిపోతున్నాయి. ఆత్మీయ జీవితంలో కూడా ఈ మారుతున్న కాలానికి అనుగుణంగా నీ విశ్వాసం, నీ ప్రార్థనా జీవితం, నీ కృతజ్ఞత ఇలా ఎన్నో మారిపోతున్న నేపథ్యంలో మనం జీవిస్తూ ఉన్నాం. ఆలోచించి చూస్తే మాటలు, నడక, మన క్రియలు వీటన్నిటిలో కూడా ఎన్నో మార్పులు. ఎప్పుడు ఎలా మారుతుందో మనకు తెలియటం లేదు. ఈ మారుతున్న లోకంతో ఇవన్నీ కూడా మన ప్రమేయం లేకుండానే, మనము గ్రహించకుండానే మారిపోతున్నాయి. ఇలా అతివేగంగా మారిపోతున్న ఈ లోకంలో నీ పరిస్థితులలో మార్పు లేని దేవుడు నీతో పాటు ఉన్నాడు. ఈ ఉదయకాలం నీతో మాట్లాడాలని, నీ దీవించాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన ప్రేమ మారలేదు. ఆయన చూపించే ఆదరణ మారలేదు. ఆయన కనికరం, కృప, ఆయన వాత్సల్యత ఇవేవి కూడా మారలేదు, మారవు కూడా. మన పితరులకు ఆయన చూపిన కృప, వాత్సల్యత, ప్రేమ ఏమి కూడా మారలేదు. ఆయన మాట్లాడుతున్నాడు. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు ఆయన. ఆయన మార్పు లేని దేవుడు. మన పితరులను ఆపదల నుండి విడిపించిన గొప్ప దేవుడు ఆయన. విజయ మార్గములో వారిని నడిపించిన దేవుడు. అనేక బలహీనతలలో వారు మారిపోతున్న నేపథ్యములో కూడా వారిని ప్రేమిస్తూ స్వస్థతలు కలుగు చేసి, గొప్ప ఆశ్చర్య క్రియలు వారి పట్ల చేసి, వారిని ప్రేమించి నడిపించిన దేవుడు ఆయనే. ఆ దేవుడే, ఆ మార్పు లేని దేవుడే ఈ ఉదయకాలం నీతో మాట్లాడుతున్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈ నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో నీ పరిస్థితులు మారతాయని భయపడుతున్నావేమో. నీకున్న భయాలు ఏ రీతిగా పెరుగుతాయో అని నువ్వు ఆందోళన చెందుతున్నావేమో. ఈ మారుతున్న నేపథ్యంలో నీకున్నటువంటి మార్గాలు, నీకున్నటువంటి అవకాశాలు శరవేగంగా మారిపోతున్న ఈ కాలంలో నీ భయాలు మారచ్చు. నీకున్న ఆందోళనలు పెరిగి మారిపోవచ్చు. దేవుడు ఇదే కాలం అంటున్నాడు, ధైర్యము తెచ్చుకో. మార్పు లేని దేవుడు, సర్వశక్తిమంతుడు, సైన్యములకు అధిపతి యెహోవా నీతో పాటు ఉన్నాడు. నీ చేయి పట్టి వెలుగుకరమైన మార్గాల్లో నడిపించటం ఆయన ప్రణాళిక అయి ఉన్నది. మారిపోతూ నిన్ను భయపెడుతున్న పరిస్థితుల వైపు చూడకు, మనుషుల వైపు చూడకు. రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. నీ మార్గాలను, నీ పరిస్థితులను, సమస్తాన్ని మార్చగల సమర్థుడైన దేవుడు ఆయన. మార్పులేని దేవుడు నీతో పాటు ఉన్నాడు. ఆయన నీతో ఉండగా నీకు విరోధి ఎవడు? ఎంతకాలం భయపడుతూ, ఆందోళన చెందుతూ, కృంగిపోతూ జీవిస్తావు?
దేవుడి ఉదయకాలం పిలుపునిస్తున్నాడు. ధైర్యము తెచ్చుకో. మారిపోతున్న నీ పరిస్థితులను చూడకు. మార్పు లేని దేవుడను నీ పక్షంగా ఉన్నాను. నీ పితరులు ఎలాగూ నడిపించబడ్డారో, వారిని ఎలాగూ గెలిపించానో జ్ఞాపకం చేసుకో. వారిని ఎలాగూ దీవించానో ఒకసారి మననం చేసుకో. మారిపోతున్న నీ విశ్వాస జీవితాన్ని, నీ ప్రార్థన జీవితాన్ని, కృతజ్ఞత లేని జీవితాన్ని మార్చుకొని ఆయన వైపు తిరగటానికి ఇష్టపడు. నీ పరిస్థితులను మార్చి, మూయబడిన ప్రతి ద్వారాన్ని తెరిచి, నిన్ను సరళమైన మార్గాల్లో, వెలుగుకరమైన మార్గాలలో, నీ ప్రతి భయము నుండి నిన్ను తప్పించి నడిపించగలిగినటువంటి సమర్థుడు నీ ప్రక్కనే ఉన్నాడు. ఈ నూతన దినాన్ని ఆయన వైపు చూస్తూ, ఆయన చేతికి నీ చేతిని అప్పగించి, నీ భారము ఆయన మీద మోపి నిశ్చింతగా ఈ దినాన్ని ప్రార్థనాపూర్వకముగా ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్య స్తోత్రాలు. మారిపోతున్న నేపథ్యంలో, ఆందోళనల్లో, అనిశ్చితిలో ఉన్న నాతో సూటిగా మీరు మాట్లాడినందుకు మీకు వందనాలు. ప్రభువా, మీరు మార్పు లేని దేవుడు, నా పరిస్థితులను మార్చగలిగినటువంటి దేవుడు. నా చేతిని మీ చేతికి అప్పగించి, మీరు సిద్ధపరిచిన మార్గాల్లో మమ్మల్ని నడిపించి, దీవెనకరముగా, అనేక మందికి ఆశీర్వాదకరముగా మార్చి, మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామం అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.